వెల్కమ్ టు జేపీ స్టడీ. ఢిల్లీ సుల్తాన్లు. ఈ ఢిల్లీ సుల్తాన్ టాపిక్లో లాస్ట్ వీడియోస్లో బానిస వంశం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో తుగ్లక్ వంశం గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు తుగ్లక్ వంశం గురించి చూద్దాము. తుగ్లక్ వంశంలో సియాజుద్దీన్ తుగ్లక్. ఈ సియాజుద్దీన్ తుగ్లక్ గురించి తెలుసుకుందాం. తుగ్లక్ వంశ పాలనను ప్రారంభించిన వారు సియాజుద్దీన్ తుగ్లక్. సియాజుద్దీన్ తుగ్లక్ తరుష్కుల్లో కరౌనా తెగకు చెందినవాడు. సియాజుద్దీన్ తుగ్లక్ ఏ తెగకు చెందినవాడు? కరౌనా తెగకు చెందినవాడు. అల్లావుద్దీన్ పరిపాలనా కాలంలో సియాజుద్దీన్ దీపాల్పూర్ వైస్రాయిగా పనిచేశాడు. చూడండి, అల్లావుద్దీన్ పరిపాలనా కాలంలో సియాజుద్దీన్ ఎక్కడ పనిచేశాడు? దీపాల్పూర్ వైస్రాయిగా పనిచేశాడు. క్రీస్తు శకం 1320లో చివరి ఖిల్జీ వంశపాలకుడైన నాసరుద్దీన్ ఖస్రూ షాను వధించి తుగ్లక్ వంశ పాలనను ప్రారంభించాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 1320లో చివరి ఖిల్జీ వంశపాలకుడు ఎవరు? నాసరుద్దీన్ ఖుస్రూ షా. ఈయనను సియాజుద్దీన్ తుగ్లక్ వధించి తుగ్లక్ వంశ పాలనను ప్రారంభించాడు. అయితే తుగ్లకాబాద్ అనే నగరాన్ని సియాజుద్దీన్ తుగ్లక్ నిర్మించాడు. సియాజుద్దీన్ తుగ్లక్ కఠిన శిక్షలను తగ్గించాడు, రైతు రుణాలను రద్దు చేశాడు, భూమి శిస్తును 1/3 వంతుగా నిర్ణయించాడు. సియాజుద్దీన్ తుగ్లక్ తన కుమారుడు జూనా ఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ను దక్షిణ భారతదేశంపైకి పంపి యాదవ రాజ్యంపై విజయం సాధించాడు. చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఎక్కడికి పంపాడు? దక్షిణ భారతదేశంపై ఉన్న యాదవ రాజ్యంపై పంపి అక్కడ విజయం సాధించాడు. క్రీస్తు శకం 1323 నాటికి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు ఈ సియాజుద్దీన్ తుగ్లక్. కానీ క్రీస్తు శకం 1325లో మహమ్మద్ బిన్ తుగ్లక్ తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన తండ్రిని ఎప్పుడు హత్య చేశాడు? క్రీస్తు శకం 1325లో హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చూద్దాం. ఈ ఢిల్లీ సుల్తాన్ల సార్వభౌమాధికారాన్ని దక్షిణ పథంపై నెలకొల్పిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. చూడండి, ఢిల్లీ సుల్తాన్ల యొక్క అధికారాన్ని దక్షిణ భారతదేశంపై నెలకొల్పిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్ల అందరిలో అత్యంత విద్యావంతుడు, ఉదార స్వభావం గల వ్యక్తిగా పేరొందిన ఇతడు తన చర్యల ద్వారా పిచ్చి తుగ్లక్గా పేరొందాడు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చి తుగ్లక్గా, తన ప్రవర్తనల వల్ల, తను చేసే పనుల ద్వారా పిచ్చి తుగ్లక్గా పేరు పొందాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ విరుద్ధ గుణాలు మూర్తిభవించిన వ్యక్తిగా సమకాలీన చరిత్రకారులు అభివర్ణించారు. సమకాలీన చరిత్రకారులు మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఏమని అభివర్ణించారు? విరుద్ధ గుణాలు మూర్తిభవించిన వ్యక్తిగా మహమ్మద్ బిన్ తుగ్లక్ను అభివర్ణించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు జూనా ఖాన్. ఇందాక చూసాం కదా. తండ్రి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ తండ్రి సియాజుద్దీన్ తుగ్లక్ పాలనా కాలంలో యాదవ కాకతీయ రాజ్యాలపై దండెత్తి అపార ధనరాశులను కొల్లగొట్టాడు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. వరంగల్ ఓరుగల్లును ఆక్రమించి దానికి సుల్తానాపూర్ అని పేరు పెట్టాడు. చూడండి, ఈ మహమ్మద్ బిన్ తుగ్లకు వరంగల్ ఓరుగల్లును ఆక్రమించి దానికి ఏమని పేరు పెట్టాడు? సుల్తానాపూర్ అని పేరు పెట్టాడు. క్రీస్తు శకం 1325లో తండ్రిని హత్య చేయించి సుల్తాన్గా పాలన ప్రారంభించాడు. అనేక విజయాలు సాధించడమే కాకుండా పరిపాలనా సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా రెవెన్యూ సంస్కరణలో భాగంగా గంగా యమున మైదానాల్లో భూమి శిస్తును పెంచడం, రాజధాని మార్పిడి, టోకెన్ కరెన్సీ ముద్రణ లాంటి సంస్కరణలు విఫలమవడంతో ఇతనికి పిచ్చి తుగ్లక్గా పేరు పొందాడు. అసలుకి గంగా యమున అంతర్వేదిలో భూమి శిస్తు పెంచడం అప్పుడు జరిగిన సంఘటనలు చూద్దాం ఒకసారి. గంగా యమున అంతర్వేది అంటే దోవాబ్లో సారవంతమైన భూములు ఉండడం వల్ల
అక్కడ భూమి సుస్తును 1/2 వంతుకు పెంచాడు. రాజ్య ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అదే ఏడాది ఆ ప్రాంతంలో తీవ్ర కరువు సంభవించడంతో రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. అధికారులు ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా దౌర్జన్యంగా శిస్తు వసూలు చేశారు. ఆ తర్వాత సుల్తాన్ ప్రతిస్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దివాన్ ఈ కోయి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. చూడండి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏ ఏ శాఖను వ్యవసాయ శాఖను దాని పేరేం పేరు ఏ వ్యవసాయ శాఖ? దివాన్ ఈ కోయి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. అయితే రైతులకు తక్కావి రుణాలు అంటే పంట రుణాలు మంజూరు చేశాడు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చాడు. ప్లస్ ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పు కూడా చేశాడంట. ఒకసారి చూద్దామా దాని గురించి. మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి అంటే దౌలతాబాద్కు మార్చాడు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి ఎక్కడికి మార్చాడు? దౌలతాబాద్కి మార్చాడు. ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 1327లో. ఢిల్లీ వాయువ్య భారతదేశానికి దగ్గరగా ఉండడం వల్ల నిత్యం విదేశీ దండయాత్రలు గురి కావడం, దక్షిణ పథంపై పట్టు సాధించడం లాంటి కారణాలతో ఈ రాజధానిని మార్చాడు. కానీ రాజధానిని మార్చే సమయంలో అతడు జారీ చేసిన శాసనాలు ప్రజలకు బాధ కలిగించాయని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు. ఎందుకంటే రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ దౌలతాబాద్కు వెళ్ళమని ఆదేశించాడని, వెళ్ళని వారికి చిత్రహింసలు గురి చేశాడని, ఫలితంగా ప్రజలు అతడిని మంచివాడు కాదని భావించినట్లు చరిత్రకారులు తెలిపారు. అయితే అనేక వ్యయ ప్రయాసల అనంతరం రాజధానిని దౌలతాబాద్కు మార్చిన కొంతకాలానికే మళ్ళీ క్రీస్తు శకం 1335లో రాజధానిని ఢిల్లీకి మార్చాడు. చూడండి, నెక్స్ట్ వీడియోలో టోకెన్ కరెన్సీ ముద్రణ గురించి చూద్దాం. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన టోకెన్ కరెన్సీ ముద్రణ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.